సమస్యలైనా నువ్వు తట్టుకుంటూ నీవు పొందుకున్న దేవుణ్ణి, నువ్వు ఆశ్రయించిన దేవుణ్ణి, దేవునియందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్థితిని మర్చిపోకుండా నువ్వు జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోయినప్పుడు నీ భయభక్తులు అనే విత్తనము, నువ్వు చూపిన ప్రేమ అనే విత్తనము, నువ్వు చూపినటువంటి ఆ యొక్క యథార్థత అనేటువంటి విత్తనము, నువ్వు చూపినటువంటి పరిశుద్ధత అనే విత్తనము ఏదో ఒక రోజున ఫలించబోతుంది. అలా ఫలించినప్పుడు అన్ని జనులు చెప్పుకుంటారట, ఎస్, ఆమె పేదరికాన్ని నేను చూశాను, అతని కన్నీరు నేను చూశాను, అతని వేదన నేను చూశాను, అతని బాధ నేను చూశాను. ఈ రోజున ఆ దేవుడు ఒకప్పుడండి వాళ్ళు మా మధ్యనే ఉండేవారు, కానీ రోజున వాళ్ళ స్థితిని దేవుడు మార్చాడు. ఎవరు చెప్పగలరు ఈ మాట అని అంటే అన్య జనులు మనల గురించి సాక్ష్యం చెప్పాలి. అలా చెప్పిన దానిని నేనంటాను, యెహోవా మన ఎడల గొప్ప కార్యం